వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. గురువారం మేమైతే బాబా గుడికి అయితే వెళ్ళాము. నేను, అత్తమ్మ, ధోనిషా అండ్ వినీషా, నాగు అన్నయ్య అండ్ సిరి అయితే టెంపుల్కి అయితే వచ్చాము. సో బాబా టెంపుల్కి అయితే వచ్చి చాలా రోజులైంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇటు సైడ్ ఉన్నదేమో దత్తాత్రేయ స్వామి టెంపుల్, అండ్ ఇటు సైడ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. సో మూడు ఒకే చోట ఉంటాయి. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ హోమగుండం దగ్గర ఓం సాయి అని రాస్తాం కదా, అది కూడా రాసేసాము. బాబోయ్ ఎండలు అయితే చాలా ఉన్నాయి, తట్టుకోలేక మేమైతే పల్పి ఆరెంజ్ తీసుకుని షాప్లో తాగేసాము. సో ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి మేము అందరం రెడీ అయ్యి పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పెద్ద పిన్ని బర్త్డే ఈరోజు, సో అందుకే పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము అందరం రెడీ అయ్యి. మిల్కీ అయితే ఇప్పుడే బజ్జన్ లెగిసింది, అందుకే హాయ్ చెప్పమంటే డల్గా చూస్తుంది. అండ్ నెక్స్ట్ మాకు వెల్కమ్ డ్రింక్ థమ్స్అప్ అయితే ఇచ్చారు, సో అది కూడా తాగేస్తున్నాము. ఇక్కడ మీకు కేక్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. సో టోటల్ అయితే 4 కేక్స్ అనమాట. 3 వచ్చేసి నార్మల్ కేక్స్ అండ్ ఒకటి వచ్చేసి కూల్ కేక్ అనమాట. మధ్యలో ఉంది కదా రెడ్ కలర్ది, అది వచ్చేసి కూల్ కేక్. అయిపోయింది. వెయిట్ करो. సో ఫస్ట్ అయితే హర్షిని ఇక్కడ వాళ్ళ మమ్మీకి కేక్ పెడుతుంది, అండ్ వాళ్ళ మమ్మీ కూడా తనకి తినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నానమ్మ అండ్ తాతయ్య కూడా వెళ్ళారు కేక్ పెట్టడానికి. మీరు ఎడుతున్నారు కాబట్టి తినేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళ మమ్మీ కూడా వెళ్ళారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ వెళ్ళారు కేక్ పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పిన్ని హారిక అండ్ మేఘన కూడా వెళ్ళారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మంటన్ అనమాట. ధోనిషా అయితే రానంటుంది ఫోటో తీపించుకోవడానికి కూడా, సో అందుకే నేను మా హస్బెండ్ వినీషా అయితే వెళ్ళాము. ధోనిషా ఎందుకో ఫొటోస్లో కనబడడానికి అంతగా ఇష్టపడదు, సో అందుకే నేను ఫోర్స్ చేయను. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రిలేటివ్స్ అనమాట మాకు, వాళ్ళని కూడా పిలిచారు పిన్ని వాళ్ళు, సో వాళ్ళు కూడా కేక్ పెట్టడానికి అయితే వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెద్ద పిన్ని వాళ్ళు అన్నయ్య అండ్ తేజ అన్నయ్య కూడా వెళ్ళారు కేక్ పెట్టడానికి, అండ్ నాగు అన్నయ్య సిరి కూడా వెళ్ళారు ఇప్పుడు కేక్ పెట్టడానికి. మేము ఎవరమైతే కేక్ అయితే తినలేదు, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, సో అందుకే మేము ఎవరమైతే కేక్ అయితే తినలేదు. సో ఇప్పుడు వచ్చేసి హర్షిని వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ ఇస్తుంది. గిఫ్ట్ ఎలా తీసుకోవాలో కూడా తనే నేర్పిస్తుంది వాళ్ళ మమ్మీకి, ఇలా కాదు ఇలా పట్టుకో అని. ఓపెన్ చేయండి. సో ఇప్పుడు పిన్ని గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. సో గిఫ్ట్ అయితే చాలా బాగుంది, మరి ఎలా సెలెక్ట్ చేసిందో ఎక్కడి నుంచి కొనుక్కొచ్చిందో తెలియదు, కానీ గిఫ్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. సో ఇప్పుడు అసలైన ఘట్టం వస్తుంది చూడండి. నెక్స్ట్ అంటే స్ప్రే సెక్షన్ అనమాట. పిన్నిని మధ్యలో నుంచోబెట్టి చిన్ను బర్త్డేకి చేసినట్టే స్ప్రే అయితే చేసేసారు అందరూ.
అయిపోయింది. ఏ మొహం మీద కంట్లోకి వెళ్ళిపోద్ది లాస్ట్ కొట్టకంటే అది రా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు టిఫిన్స్ అనమాట. టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్, లేకపోతే మీకు తెలిసిందే కదా మా ఇంట్లో పార్టీస్ అంటే ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. సో మేమైతే టిఫినే తింటున్నాం, అత్తమ్మ, నేను, ధోనిషా, వినీషా అండ్ అందరూ. సో మా హస్బెండ్ అయితే టెంపుల్కి రాలేదు, ఆయనకి పని ఉందని బయటకు వెళ్ళారనమాట. సో అందుకని మా హస్బెండ్ అయితే ఫ్రైడ్ రైసే తిన్నారు, మేమైతే టిఫిన్ అయితే తిన్నాము. సో ఇంకా టిఫిన్ అన్నీ తినడం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. చూడండి అందరూ బాయ్ చెప్తున్నారు. సో ఇప్పుడు నానమ్మ తాతయ్య కూడా బాయ్ చెప్తున్నారు వీడియోకి. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.